దేనికి తాకట్టు పెట్టినాడు బా అంతా 4-5 రోజులు పింఛన్ ఇవ్వాలని ఎట్లా ఏదో తాకట్టు అయితే పెట్టాడు మొత్తానికి. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు, వాటిని తాకట్టు పెడతాడు. మనోడేమి ఆశామాషా వ్యక్తి కాదు కదా. ఆలోచన విధానం చూడండి, అది ఆ విధంగా ఉంటుంది. మరి తాతల నాటి పాసుబుక్కుల మీద కూడా మన జగనన్న ఫోటో వేసుకున్నాడంటే ఏమి రాజశేఖర రెడ్డి ఫోటో వేయచ్చు కదా. రాజన్న ఫోటో వేసి ఉంటే ఒకరు మనకు ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేదేమో జగన్ గారు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి మీరేమనుకున్నారేమో తెలీదు. ఎలక్షన్ ముందంతా ఈ పక్క ఏడొచ్చి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫోటో, జగనన్న ఫోటో, ఈ చుట్టుపక్కల నవరత్నాలు అని చెప్పి ఉనింది. ఎలక్షన్ అయిపోవటము ఈయన వినాడు అటు వినాడు, అన్న ఒకటే మిగిలినాడు. ఎలక్షన్లో మనకు 151 వచ్చినాయి, అన్న ఫోటో ఒకటే వేసుకొని ఆయన అబ్బా అది కూడా చూపు మనిషి చూడండి, ఆ ఫేస్ ఎట్లుండదో, మరి ఆ కథ ఏందో, ఆ వ్యవహారం ఏందని. సరే ఎందుకులే, వాటికి ఒక 13 కోట్ల రూపాయలు రగలపెట్టివి. అదేవిధంగా మన ఆస్తి సరిహద్దు రాళ్లపైన జగన్ ఫోటో చెక్కడానికి 700 కోట్లు. ఏదైతే భూములకు సరిహద్దు రాళ్ళు ఉంటాయో, ఈ సరిహద్దు రాళ్ళ మధ్యలో రాయికి ఈయన ఫోటో చెక్కేదానికి 700 కోట్ల రూపాయలు పెట్టాడంటే సరే ఆడు ఎవడు చూస్తాడు? కుక్కలు తప్ప ఎవరు చూడవాడ. కుక్కలు కూడా ఊరికే చూడవు, కాళ్ళు ఎత్తి పిస్సు కొట్టి పోతాయి. ఇంకా వేరేది ఏమి ఉండదు ఆడ. కుక్కలు ఏమన్నా నీ దిక్కు చూసి ఏమన్నా పోతాయా అంటే అట్టా బావు. నీ దిక్కు చూసి ఆడ కాళ్ళు ఎత్తి పిస్సు కొట్టి మళ్ళీ పోతాయి. ఏం అవసరం ఉండి 700 కోట్ల రూపాయలు నువ్వు ఆడ రగలబెట్టినావు? అది ఎవడు సొమ్మునా జగనన్న? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజలపైన భారం పడుతుంది. రాష్ట్రం ముందుగానే అప్పుల పాలైంది, అది దివాలా తీసుకున్నదని ఒక్క రోజైనా ఆలోచన చేసావా? నీకు సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులు కూడా అటువంటి సచ్చు సలహాలు ఇచ్చే ఈరోజు మెగా పెట్టారు. అదొకసారి నువ్వు ఆలోచన అయితే చేసుకో. అదేవిధంగా ఈ ప్యాలెస్లో ఎలుకలు పట్టడానికి 1.36 కోట్లు. ఇది ఇంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా? ఇంతకన్నా హౌలే ఇంకేమన్నా ఉంటుందా? ఇంతకన్నా పనికి మాలిన మాట ఇంకేమన్నా ఉంటుందా? ప్యాలెస్లో ఎలుకలు పట్టేదానికి 1,36,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఏమి మొగోడునైనా ఈయన ఎక్కడి నుంచి అసలు ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చాది? ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి అదన్నా ఏమన్నా సరే మన కొంపలో నుంచి ఏమన్నా తెచ్చిపెట్టినాంలే, ప్రజల మీద భారం వేస్తా ఆయన ఇంట్లో ఉండేటువంటి ఎలుకలు పట్టుకోవడానికి 1,36,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాడంటే ఏమనుకోవాలా? అదేవిధంగా జగన్ తిన్న ఎగ్గుపప్పులకు 3,62,00,000. మన జగనన్న ఎగ్గుపప్పులు 3,62,00,000కి తిన్నా అంట. ఆ బేకరీ ఏదో చెప్పండి అయ్యా, మీకు దండం పెడతా. ఆ బేకరీ ఏంటో చెప్పండి ఒకసారి అంటున్నా. నేనే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే అంత బాగుంటుంది ఆడ